జగన్ ఎక్కడ చూసినా కానీ బొట్లు పెట్టుకొని కొబ్బరికాయలు కొడతా గుడ్లు కాడికి వెళ్తా ఉన్నాడు. ఏంటి అంటే మళ్ళీ మారాడా, నమ్మిస్తున్నాడా, ఏంటి పరిస్థితి? నేను హిందువునేనో ఓ పక్కన చదువుతాడు, ఓ పక్కనేమో ఎస్సీలు మావాళ్ళు బీసీలు మావాళ్ళు అని చెప్పి చదువుతూ చర్చికి నేనే మొదటి భక్తుని చదువుతా ఉంటాడు. తన పదవి కోసం, తన పదవి వ్యామోహం కోసం, ధన యొక్క పిచ్చి కోసం, తన యొక్క పిచ్చి చేష్టలను ఇంకొకసారి రాష్ట్రానికి చూపించాలనేటువంటి తీరని తన కోరిక కోసం జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఓసరి వల్ల కన్నా ఎక్కువగా రంగులు మారుస్తున్నాడు. దానికి ప్రత్యక్ష సాక్ష్యం ఆయన బొట్లు పెట్టుకోవటం, జలహారతులు ఇవ్వటం, పూజలు చేయటం. సాక్షాత్తు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి వారిని తన ఇంటికి రప్పించుకొని పూజ సెట్ వేయించుకొని పూజ జరిపించుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఆయనకి ఈ రోజున పూజ విలువ తెలిసి వచ్చిందా అని మేము అడుగుతున్నాం. ఈ రోజున దేవుడి విలువ తెలిసి వచ్చిందా అని మేము అడుగుతున్నాం. ఇన్నాళ్ళు కనిపించినటువంటి దేవుడు ఆయనకి ఇప్పుడే ఎందుకు కనిపించాడు? ఇన్నాళ్ళు కనిపించినటువంటి జలహారతి, తెలియని జలహారతి, ఇన్నాళ్ళు కనిపించినటువంటి గంగామాత ఇప్పుడే ఎందుకు కనిపించింది? తన యొక్క అధికార వ్యామోహానికి ఇది ప్రత్యక్ష తార్కాణం అని చెప్పి తెలియజేసుకుంటున్నాం. ఈ ధనాన్ని పిచ్చి వాళ్ళని చేసి మళ్ళీ ఆయనకెళ్ళి తిప్పుకోవటానికి చేస్తున్నాడు. నమ్మించే ప్రయత్నం చేస్తే మళ్ళీ ఇదే పరిస్థితి వచ్చింది. మార్పు వస్తే బాగుండిద్ది. ప్రతిపక్ష నాయకుడిగా అతని విలువలు ఉంటాయి.